నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అడ్డతీగల మండలం తిమ్మాపురం వద్ద ఏలేరు వాగులో ఇసుక తీస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరామర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని, ఒకే కుటుంబంకు చెందిన ముగ్గురు సహాయం చేయడానికి వెళ్లిన మరో గిరిజన సోదరుడు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. ఈ సంఘటన అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం. మా ప్రభుత్వం తరపు నుంచి నేను మాట్లాడి మన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కుటుంబంలో చనిపోయిన వారుగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలను ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. అదేవిధంగా కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి అడగడం జరిగింది. నేను అది ఖచ్చితంగా మా ప్రభుత్వం నుంచి ఇస్తామని వారు ప్రకటించారు. మా తరపు నుంచి ఇంకా ఏ న్యాయం చేయాలన్నా వారికి అండగా ఖచ్చితంగా నిలబడతాం. ఇసుక తవ్వకం అన్నది నిజంగా వెళ్ళే వాళ్ళకి కూడా, ప్రజలకు కూడా నేను విన్నవించుకున్నది ఒకే ఒక విషయం. వారికి ఆ ప్రదేశంలో ఈ ఏలేరు పరిసర ప్రాంతాల్లో ఇసుక తవ్వుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆ ప్రదేశం మీద ఒక అవగాహన, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా చూసుకుని వెళ్ళాలని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను. అదే అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది. ఇటువంటి ప్రదేశాల్లో ఒకవేళ ఏమైనా ప్రమాదకరమైన, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ఇటువంటి జరగలేదు, కానీ ఇక మీదట ఇటువంటి ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నప్పుడు ఒక హెచ్చరిక బోర్డు అక్కడ పెట్టి ప్రతి ఒక్కరికి ఆ పరిస్థితుల మీద అక్కడ ఉన్న ప్రదేశాల గురించి ఒక అవగాహన కల్పించాలని అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మరొకసారి ఇక్కడ మా నియోజకవర్గంలో పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి నేను కూడా అధికారులని ఆదేశించాను. ఖచ్చితంగా మేమందరం కూడా మా ప్రభుత్వం తరపున ఆ కుటుంబాలకి అండగా నిలబడి రాబోయే కాలంలో ఖచ్చితంగా వారందరికీ అండగా నిలబడి వారికి సహాయం చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఇంకా ఏమైనా న్యాయం చేయాలనుకుంటే అది కూడా నేను ప్రభుత్వం తరపున అడిగి తప్పకుండా చేసి తీరుతాం. ఈ సందర్భంగా నేను అందరికీ వారికి ప్రాణాలని నష్టం అన్నది పోడ్చడం అన్నది మన చేతిలో లేదు. అది చాలా కష్టం, అది మనం ఏం చేయలేము. కానీ వారికి ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి, ఎంతో మా ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయాం, మాకు ఎలాగా రాబోయే కాలంలో మేము ఎలాగని బాధపడుతున్న ఆ కుటుంబానికి మాకు తప్పకుండా మేము అండగా నిలబడతాం. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధైర్యం చెప్పడానికని ఇక్కడికి వచ్చాను. మా ప్రభుత్వం తరపున ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా, ఈ ఉద్యోగం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అన్నది ఏర్పాటు చేయిస్తాం. అది ఇక మీదట కూడా ఇటువంటి సంఘటనలు అన్నది మాత్రం ఎక్కడ మరొకసారి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.